కీళ్ళవాతం మందులు కిడ్నీస్ని డ్యామేజ్ చేస్తాయి. ఎక్కువ రోజులు యూస్ చేస్తే డేంజర్ అవుతుంది. స్టెరాయిడ్స్ అస్సలు వాడకూడదు. ఇలాంటివి చాలామంది నమ్మి మెడిసిన్స్ అన్నవి స్టాప్ చేసి మళ్ళీ డిసీజ్ ఫ్లేస్తో వస్తూ ఉంటారు. అసలు నిజాలేంటో ఈ వీడియోలో చూద్దాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ మౌలిక, కన్సల్టెంట్ రుమటాలజిస్ట్, కిమ్స్ ఒంగోల్. కీళ్ళవాతం మెడిసిన్స్ పాయిజన్ కాదు. కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే జాయింట్స్ వంకర్లు పోయి డిఫార్మిటీస్ వచ్చి పర్మనెంట్ డ్యామేజ్ అవుతాయి. సో భయపడాల్సింది మెడిసిన్స్ కాదు, డిసీజ్కి. నెంబర్ 2, నొప్పి తగ్గిందని మెడిసిన్స్ ఆపేయటం. పెయిన్ తగ్గింది అంటే మెడిసిన్స్ మంచిగా పనిచేస్తున్నాయి అని, అంతేకాని డిసీజ్ తగ్గిపోయిందని కాదు. మెడిసిన్స్ సడన్గా స్టాప్ చేయటం వల్ల డిసీజ్ మళ్ళీ ఫ్లేర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెంబర్ 3, కీళ్ళవాతం మందుల వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి అనే అపోహ ఉంటుంది. కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోకుండా పెయిన్ కిల్లర్స్ అనేవి మెడికల్ షాప్లో లాంగ్ టర్మ్గా యూస్ చేస్తూ ఉంటే కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంతేకాని కీళ్ళవాతం మెడిసిన్స్ వల్ల కిడ్నీస్ అనేవి డ్యామేజ్ అవ్వవు. నెంబర్ 4, ఆర్థరైటిస్ అంటే రెస్ట్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయకూడదు అనుకుంటారు. కానీ కరెక్ట్ ఎక్సర్సైజెస్ వల్ల జాయింట్స్ అనేవి స్ట్రాంగ్గా అవుతాయి అండ్ మీ జాయింట్ స్టిఫ్నెస్ కూడా తగ్గిస్తుంది. వన్స్ పెయిన్ తగ్గాక డైలీ ఒక 20 minutes ఎక్సర్సైజ్ అనేది ఆర్థరైటిస్లో హెల్ప్ అవుతుంది. నెంబర్ 5, యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్తో ఆర్థరైటిస్ తగ్గిపోతుంది అనేది అతిపెద్ద అపోహ. హెల్తీ డైట్ హెల్ప్ చేస్తుంది, కానీ మెడిసిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ ట్రీట్మెంట్ అండ్ హెల్తీ లైఫ్ స్టైల్తో కీళ్ళవాతం ఉన్నవాళ్ళు నార్మల్ అండ్ హ్యాపీ లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఫాలో ఫర్ మోర్ రుమటాలజీ రిలేటెడ్ అప్డేట్స్.